మెగా డిఎస్సీ వ్యవహారంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది. తాడపల్లి కేంద్రంగా పార్టీ నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న వైసీపీ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లుగా వెల్లడించింది. పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లుగా తెలిపింది. మెగా డిఎస్సీ నియామకాలు జరిగినట్లు చెబుతున్న అవకతవకలపైన సిబిఐ తోటి విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతుంది. డిఎస్సీ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించేందుకు ఇప్పటికే పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లుగా పార్టీ నేతలు తెలిపారు. దీంతో డిఎస్సీ అంశం ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మెగా డిఎస్సీ వ్యవహారంపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఇప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున సిజేపీ ఆందోళన చేస్తూ ఉంది. ఈ ఆందోళనతో ఢిల్లీలో ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా మెగా డిఎస్సీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీని నిర్వహించింది. అయితే ఈ మెగా డిఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తుంది. అంతేకాకుండా డిఎస్సీ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు కూడా తమకు మొదట ఉద్యోగం వచ్చిందని చెప్పారు, కానీ ఆ తర్వాత తమకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. దీని వెనక పెద్ద అక్రమాలు జరిగాయని ఒక అభిప్రాయాన్ని కూడా ఈ మెగా డిఎస్సీ రాసినటువంటి అభ్యర్థులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి మరోసారి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించింది. ఒకవైపు సిజేపీ ఆందోళనలు ఉధృతంగా కనిపిస్తున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి మెగా డిఎస్సీ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనేది కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు నీట్ పేపర్ కు సంబంధించి నీట్ పేపర్ అంశంలో ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై చేసినటువంటి లాఠీ చార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అదే సందర్భంలో ఈ మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి మెగా డిఎస్సీలో అక్రమాలకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు ఇటు మంత్రి ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన ఇప్పటికే రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా డిమాండ్ అయితే కొనసాగిస్తుంది. మరోవైపు ఈ మెగా డిఎస్సీకి సంబంధించి అక్రమాలు ఎవరైతే జరిగాయో వీటికి సంబంధించి పూర్తిగా వెనక ఎవరు ఉన్నారు, ఈ అక్రమాలన్నీ కూడా బయటికి రావాలంటే కూడా దీనిపైన సిబిఐ చేత విచారణ జరిపించాలంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలను జోడిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. 28వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యూత్ వింగ్ రెండింటి ఆధ్వర్యంలో భారీ ర్యాలీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మెగా డిఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం కొంతమంది తమకు కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ పరీక్ష రాసినటువంటి దాదాపు 3.5 లక్షల మంది మెగా డిఎస్సీలో అక్రమాల వల్ల నష్టపోయారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపిస్తుంది. ఆ విద్యార్థులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో సమావేశమయ్యారు. వారికి న్యాయపరంగా ఎవరైతే కోర్టులో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ తమ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటం చేస్తున్న వారికి మద్దతుగా న్యాయ సహాయం కూడా చేస్తూ ఉంది. మరోవైపు ఇటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో కూడా ఇటు రాజ్యసభలోనూ లోక్సభలోనూ కూడా ఈ మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాలపైన విచారణ జరిపించాలంటూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మెగా డిఎస్సీ అంశాన్ని ఇంతకు ముందే చేపట్టినప్పటికీ ఇప్పటికీ తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి ఈ అంశం పైన పెద్ద ఎత్తున పోరాటానికి అయితే వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.